వెల్కమ్ టు ఐ డ్రీమ్. శనివారం నాడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. రాజీవ్ రెడ్డి గారిని అడిగి వివిధ సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్లు ఎంతవరకు అందులో క్రెడిబిలిటీ ఉంది, కొన్ని కొన్ని కమర్షియల్ ఉన్నాయంటున్నారు, కొంతమంది ఒక్కొక్క పార్టీ కొమ్ము కాశాయని విమర్శలు వస్తున్నాయి. అందులో ఏది వాస్తవం ఏది అబద్ధం అనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారిని తెలుసుకుందాం. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్, శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆరా అనే సంస్థ 94 నుంచి 104 వైఎస్ఆర్ పార్టీదే కూటమి, వైఎస్ఆర్ పార్టీదే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ఇచ్చింది. కూటమికి 71 నుంచి 81. అలాగనే చాణక్య పార్థదాస్ 110 నుంచి 120, కూటమికి 55 నుంచి 65, సిపిఎస్ 97 నుంచి 108. ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతే పోల్ స్ట్రాటజీ మాత్రం 115 టు 125 ఇచ్చారు. అదేవిధంగా రేస్ 117 టు 128 వైఎస్ఆర్ పార్టీ, అగ్నివీర్ 124 టు 128, ఆపరేషన్ చాణక్య 95 నుండి 102. అంటే మొత్తం చూసుకున్న ఏ సర్వే తీసుకున్నా వైఎస్ఆర్ పార్టీది అధికారం అంటూ చాలా స్పష్టంగా రిపోర్ట్స్ వచ్చాయి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఇదంతా కూడా ఫాల్స్ సర్వే, ఒక పార్టీని కొమ్ము కాయడానికి కొంతమంది బుకింగ్ డబ్బులు తీసుకొని సర్వేలు చేశారంటూ వాళ్ళు వెలిగేషన్ పెడుతున్నారు. అసలు సర్వే రిపోర్ట్ లో ఎంత క్రెడిబిలిటీ ఉంది? మీరు చూస్తున్న చాలా సర్వే రిపోర్ట్ లో ఇందులో ఎంత వరకు నిబద్ధత ఉంది చెప్పగలరు? అంటే ఇది ఇది ఎట్లా మొదలు పెడదాం అంటే ఫస్ట్ తెలుగుదేశం మీడియా వారు నిన్నటి నుంచి ఒక నరేటివ్ స్పిన్ చేస్తున్నారు. మీరు అవును. ఏదైనా పెట్టి చూడండి. ఫస్ట్ ఏమంటారంటే వచ్చిన స- రి- ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లు వచ్చిన సంస్థల్లో బై అండ్ లార్జ్ మెజారిటీ, కొన్ని ఛానళ్ళు అయితే నాకు తెలిసి 20 వస్తే 18 తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వచ్చినాయి. అవును. ఓ రెండు మాత్రమే వచ్చినాయి. ఒకటి, రెండోది ఆరామస్థాన్ గారి సర్వేలో 90% మంది మంత్రులు ఓడిపోతున్నా వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తుంది అని రెండు నెరేటివ్ స్పిన్ చేస్తున్నారు నిన్నటి నుంచి. అవును. దీనికి ఏంటిదంటే మీరు బాగా గమనిస్తే 40, 50, 60 వచ్చినాయి. నెంబర్ ఎగ్జాక్ట్ గా తెలియదు. ఉమ్. దాంట్లో దాదాపుగా ఒక 20, 25 వైఎస్ఆర్సీపీ ఫేవర్లు వచ్చినాయి. ఒక 20, 25 కూటమి ఫేవర్లు వచ్చాయి. అవును. కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 90% కూటమి ఫేవర్లు వచ్చినాయి అనేది అది అబద్ధం. మీరే ఉమ్. చూసుకోండి. ఉమ్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆరామస్తాన్ గారు 90% మంది మంత్రులు ఓడిపోతున్నారని చెప్తూ ఉమ్. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటున్నారు. అది తప్పు అని ఈ తెలుగుదేశం చెందిన మీడియాలో వస్తుంది. అది అవును. కూడా తప్పు. మీరు ఆరామస్తాన్ గారి ఇంటర్వ్యూ మొత్తం వింటే అందరు మంత్రుల గురించి చెప్పలేదు, కొందరు మంత్రుల గురించి చెప్పాడు. దాంట్లో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చింది అంటే నాకు గుర్తున్నంత వరకు ధర్మాన ప్రసాదరావు గారికి టఫ్ ఉంటది, ఉమ్. తమ్మినేని సీతారాం గారికి టఫ్ ఉంటది, పినిపి విశ్వరూప్ గారు పక్కా గెలుస్తారు, ఉమ్. దాడిశెట్టి రాజా గారు పక్కా గెలుస్తారు అని వస్తూ, తానేటి వనిత గెలుస్తారు గోపాలపురం అనుకుంటా వస్తూ, అవునండి. ఆ మళ్ళీ విడుదల రజని గారికి టఫ్ ఉంటది, నేరోగా ఓడిపోయే అవకాశం ఉంటది, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారు, ఇతను అంజద్ బాషా టైట్ గా ఉంటది. అంటే అతను 90% మంత్రులు ఓడిపోతారని ఎక్కడా చెప్పలేదండి. చెప్పిన ఓ చెప్పలేదు. 10 అవును. మందిలో కాస్త కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారని చెప్తున్నారు. కాబట్టి ఈ అవును. రెండు అబద్ధము. ఉమ్. సో అది తీసి పక్కన పెడితే ఈ ఎగ్జిట్ పోల్స్ చర్చించుకునే ముందు మనం ఒక రెండు మూడు మీకు టాపిక్స్ చెప్తానండి. ఓకే. అంటే ఈ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు అనమాట. ఉమ్. ఎవరు దోచింది వాళ్ళు, ఎవరు దోచిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ కొడితే మన వాట్సాప్లు, మన మెయిల్లు, మన ఫేస్బుక్ అన్నీ నిండిపోతూనే ఉంటాయి. ఫ్లడ్డింగ్ అనమాట, సునామీ. దాంట్లో ఏంటంటే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది ప్రాసెస్ చేసుకోవడానికి. ఉమ్. దాంట్లో ఫస్ట్ ఏంటిదంటే గ్యాంబ్లర్స్ ఫాలసీ అంటారు ఉమ్. సైకాలజీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం బొమ్మ బొరుస ఆడుతున్నాం అనుకోండి, ఉమ్. పందెం వేసుకొని 9 అవునండి. సార్లు బొమ్మ పడుతూ వచ్చిందండి. ఉమ్. 10వ సారి పందెం వేయాలి. మీరు దేనికి వేస్తారు? 9 సార్లు వచ్చింది కాబట్టి ఈసారి బొమ్మ కాకుండా బొరుసుకేస్తా. దీన్నే గ్యాంబ్లర్స్ ఫాలసీ అంటారు. ఓ. ప్రతిసారి టాస్ వేయడం ఇండిపెండెంట్ ఈవెంట్, పాత ఉమ్. ఈవెంట్లకు సంబంధం లేదు. 50-50 ఛాన్సే ఉంటుంది. కానీ ఉమ్. మన మైండ్ ఏం చేస్తుందంటే చాలా మందికి పర్సీవ్ చేసి 9 సార్లు బొమ్మ వచ్చింది కాబట్టి బొమ్మ రావచ్చు, ఉమ్. కొంతమందికి ఏమో 9 సార్లు బొమ్మ వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బొరుసు రావచ్చు అనుకుంటారు. ఈ అవును. రెండు తప్పు వే ఆఫ్ థింకింగ్ అనమాట హ్యూమన్ మైండ్. ఉమ్. గ్యాంబ్లర్స్ పాలసీ అంటారు. ఈచ్ టాస్ ఇండిపెండెంట్ ఈవెంట్. ఉమ్. కాబట్టి మనం ఈ సర్వే సంస్థలు చూసినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారంటే క్రెడిబిలిటీ, అవును. గతంలో అయ్యాయి అని. నేను చెప్పేది ఏంటంటే గతంలో అయ్యాయి అని చూసిన దానికంటే క్రెడిబిలిటీ ఒక వెయిటేజ్ ఇవ్వండి. అవును. కానీ ఈ సర్వే చెప్పిన వాళ్ళ డేటాలో చూడండి నిజమా బద్దామా అనేది ఉమ్. ఒకటి. రెండోది కన్ఫర్మేషన్ బయాస్ అని మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తుంటారు. మనము ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకున్నాం మైండ్లో, ఇలా జరగాలి, జరిగితే బాగుండు అని. దానికి మన మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని బలపరిచే డేటాలు కానీ ఎవిడెన్స్ ఏదంటే దాన్ని మాత్రమే చూస్తూ ఉంటుంది.
అవును. వేరే వాటిని చూడదు అనమాట. మూడోది సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. ఉమ్, ఆల్రెడీ ఉన్న డేటాలో మనకు నచ్చిందే మనం చూస్తుంటాం, మనకు ఉమ్, నచ్చింది మనం చూడం. ఇప్పుడు నిన్న జరిగింది అది. ఉమ్, ఎవరికి నచ్చినట్టు ఎవరు ఆనందం తగ్గట్టు వారికి సర్వేలు వేసి వదిలిపెట్టేశారు. ఉమ్, ఇప్పుడు ఈ సర్వే సంస్థలన్నింటిలో మనం ఫిల్టర్ చేసుకుంటే ఉమ్, చిన్న చితక పెద్దవి, క్రెడిబిలిటీ లేనివి, క్రెడిబిలిటీ ఉన్నవి ఎన్నో చెప్పాయి. సరే అవును. అవన్నీ పక్కన పెడదాం. పక్కన పెడితే ఫస్ట్ ఫండమెంటల్ గా మీరు గమనిస్తే మెజారిటీ ఆఫ్ సంస్థలు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అనేది కాస్త క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు, నేషనల్ సంస్థలు. వారు లోక్సభ ప్రెడిక్షన్లు ఇచ్చారు. అవును. మీరు దాంట్లో చూస్తే ఎన్డీటీవీ, ఇండియా టీవీ, రిపబ్లిక్ ఇండియా టీవీ. టుడే, న్యూస్ 18 వగేరా 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 ఉన్నాయి. వీళ్ళందరికీ అందరూ మన దేశంలో తెలుసు. వారంతా కాస్త బీజేపీ పక్షపాత అనేది అలిగేషన్ ఉంది. అవును. సో మీరు అవి చూస్తే గమనిస్తే గనక మోడీ గారికి ఎన్డీఏ కూటమికి ఏదో విధంగా 400 తీసుకొని రావాలి. ఉమ్, సో ఎఫర్ట్ అంతా ఏం చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఆ 380 400 380 400 360 400 అని తీసుకొస్తూ ఆ తీసుకురావడం కోసం ఉత్తర భారతదేశంలో తగ్గినే కాస్త దక్షిణ భారతదేశంలో లాగడం కోసము ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వేశారు నెంబర్ 1. ఉమ్, మన స్టేట్కి సంబంధించిన సంస్థలు ఎక్కువగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు టీడీపీ కూటమికి చెప్పలేదు. దానికి కూడా మీరు పొద్దున ఐ థింక్ ఆయన కందుల రమేష్ గారు సోషల్ మీడియాలో వస్తారు, ఆయన, మీరు ఏబిఎన్, టీవీ5 మూర్తి గారిని కూడా చూస్తే ప్రధానమైన సంస్థలన్నీ టీడీపీ కూటమికి ఇచ్చాయని చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్, ఆ ప్రధానమైన సంస్థలన్నీ నేషనల్ మీడియా. ఉమ్, నెంబర్ 1 వారు బీజేపీ పక్షపాతి. నెంబర్ 2 బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటిల్లో ఏంటిదంటే వారు ఇండియా అంతా చేస్తారు కాబట్టి ఈ స్టేట్ లో శాంపుల్ సైజ్ ఏం తీసుకున్నారు, ఉమ్, దాన్ని ఎట్లా చేశారు అనేది డౌట్ఫుల్, నాకు తెలిసి ఓకే. తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆరామ్ అస్తాన్ గారు మహా న్యూస్ వంశీ గారితో ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఇండియా టుడే మై యాక్సిస్ అని వారు టీడీపీకి స్వీప్ ఇచ్చారు. దాన్నే బాగా హైలైట్ చేస్తున్నారు టీడీపీ కూటమి వారు. వారి రిపోర్ట్ ప్రకారం వారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 250 శాంపుల్ మాత్రమే తీసుకున్నారు. అంటే అది మీరు 7 అసెంబ్లీలకు డివైడ్ చేయండి, నాకు తెలిసి 20 30 వస్తుంది. ఉమ్, ఉమ్, అంటే అసలు టోటల్ పనికిరాని శాంపుల్ నెంబర్ 1. నెంబర్ 2 ఆ 250 శాంపుల్ కూడా వారు తీసుకొని వారు చేయలేదు. వారు నేషనల్ కాబట్టి వారు మొత్తం చేయలేరు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి ఉండదండి. అవును. వారు లోకల్ ఎవరికైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు చేయమని. ఓకే. ఓకే, వారు చేసింది కాదు. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఈ నేషనల్ మీడియాలన్నీ ఏం చేస్తాయంటే పర్టికులర్లీ ఈ మై యాక్సిస్, ఇండియా టుడే, ఉమ్, వారిపైన ఇంకో సోషల్ మీడియాలో వస్తుంది వారు ఈటీవీకి అప్పచెప్పారు అని. అంటే మన లోకల్ మీడియా ఛానల్తో వాళ్ళు టైఅప్ ఉంటుంది. ఇటీవీ అనగా వారు వా సో ఈ లోకల్ మీడియా ఛానల్ వారు చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ శాంపుల్ సైజు వెరీ వెరీ లెస్. ఉమ్, అసలు అది ఏ రిజల్ట్ ఏది యాక్యురసీ చెప్పదు. ఉమ్, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 250 అంటే 7 × 30, అదే ఓ 30 శాంపుల్ ఎందుకు ఉమ్, పనికిరాదు అది. ఉమ్, రెండోది ఈ చేసిన సంస్థ ఒక సోషల్ మీడియాలో ఆయన ఐ థింక్ ఆయన అమీర్ యువా టీవీలో చెప్తున్నాడు, అది ఈటీవీతో టైఅప్ ఉండి చేశారు. నాకు తెలిసినంత వరకు కూడా నేషనల్ హిందీ ఇంగ్లీష్ ఛానల్ మన తెలుగు ఛానల్తో టైఅప్ ఉంటుందండి, అవును. వారితో చేయించుకున్నారు. ఉమ్, కాబట్టి ఈ నేషనల్ మీడియాలంతా అంత రిలయబుల్ కాదు. శాంపుల్ సైజ్ తక్కువ. రెండోది లోకల్ సంస్థలతో చేయించుకున్నారు. ఆ లోకల్ సంస్థలకి ఏదేదైతే ఇంట్రెస్ట్లు ఉంటాయో అది చేశారు. మూడోది సైకాలజీ రెటారిక్లో ఉంటుందండి, ఆర్గ్యుమెంటేషన్లో యాడ్ హోమినం అంటారు అనమాట ఫాలసీ. అది యాడ్ హోమినం ఫాలసీ అంటే ఒక వ్యక్తికి ఉద్దేశాలు కానీ, ఆ వ్యక్తి క్యారెక్టర్ కానీ, ఆ వ్యక్తి హిస్టరీ కానీ, ఆ వ్యక్తి కులం కానీ ఆపాదిస్తూ అతను చేసే ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్పడం. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ వేశ్య వస్తుందండి, ఆమె ఎందుకో పరివర్తన చెంది సమాజానికి జ్ఞానం పెంపొందించాలని మీటింగ్లు పెట్టి వేశ్యల దగ్గర పోకూడదు, వేశ్య వృత్తిలో రాకూడదు, మగవాళ్ళు కూడా పోకూడదు అని చెప్తుంది అనుకోండి. మనం ఆమె చెప్పేది వినడం మానేసి అబ్బా అబ్బా పోయి వేశ్య కూడా చెప్తే మనం వినాలా ఇవన్నీ అని. లేదో సిగరెట్ తాగేవాడు బాత్తో చెప్తుంటాడు తాగకండ్రా ఆరోగ్యం పాడైపోతుంది, అబ్బా ఇటు సిగరెట్ తాగేవాడు కూడా మనకు చెప్తున్నాడు అనుకుంటాం. సో తప్పేంటిదంటే వారి క్యారెక్టరు, వారి కులము, వారి బ్యాక్గ్రౌండ్, వారి హిస్టరీలు పక్కన పెట్టి వారు నీతులు చెప్పడం. చెప్పిన దాంట్లో సబ్స్టెన్స్ ఎంత ఉంది, ఫండమెంటల్ ఎంత ఉంది అని చూడడం. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి, షేర్ కొంటాం, భూమి కొంటాం అనుకోండి, ఉమ్, చాలా మంది ఎక్కడ దెబ్బతింటారంటే పెరుగుతుందని కొనడం పడింది అట్లా కాకుండా దాని ఫండమెంటల్ చూస్తే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు నిన్న వచ్చిన సర్వే రిపోర్ట్లు అన్నిట్లలో అదే నేను చెప్పింది, క్రెడిబిలిటీ, పాస్ట్ హిస్టరీలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఉమ్, తర్వాత ఆరామ్ అస్తాన్ గారు టికెట్ అడిగితే ఇవ్వలేదు, అవును. లేకపోతే పలానా సంస్థ పలానా పార్టీకి అమ్ముడు పోయింది, ఉమ్. ఇది యాడ్ హోమినం అనమాట. ఇవన్నీ ఇప్పుడే పక్కన పెట్టి
ఈ రోజు కూడా బుడ్డ ఆయన టీడీపీ నాయకుడు కూడా ఇంకా ఆరోపణ చేస్తున్నారు ఆయన మీద. ఆయన సీఎం రమేష్ గారు వచ్చి ఆరామస్తాన్ ఛాలెంజ్ చెప్పు, నీకు మ్యాండేట్ ఎవరు ఇచ్చారు, డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పు, 8 నుంచి 10 కోట్లు అవుతుంది అని చేశారు. ఉమ్, సరే ఇవన్నీ పక్కన పెడితే, సరే కొసమెరుపుగా తెలంగాణ కర్ణాటకలో కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన 4 సంస్థలు 3 సంస్థలు వైఎస్ఆర్సీపీ చెప్పాయి. ఆరామస్తాన్ గారు, ఇంకోటి ఏదో పార్థదాసు, ఇంకోటి ఏదో పీపుల్స్ పల్స్ లేదా సెంటర్ ఫర్ పోల్ స్టడీస్ అండ్ పొలిటికల్ సెంటర్ ఫర్ పోల్ స్ట్రాటజీస్ స్టడీస్. ఏదో. అవును. సో సో మనం క్రెడిబిలిటీ తీసుకున్న ఈ పోల్ 4 స్ట్రాటజిక్ గ్రూప్ ఒకటి అండి. ఆ సో ఈ చిన్న చితక పక్కన ఎత్తేస్తే ఇవి మెయిన్. ఉమ్, తర్వాత వీటికి పాస్ట్ హిస్టరీ ఒకటి ఉంది. సరే పాస్ట్ హిస్టరీ పైన పోకూడదు కాబట్టి సబ్స్టెన్స్ లోకి పోదాం. ఉమ్, సబ్స్టెన్స్ వరకు వస్తే మనకు మిగతా సర్వే రిపోర్ట్లు ఓన్లీ వాళ్ళ నెంబర్ని చూసాను తప్పిస్తే సబ్స్టెన్స్ లోకి పోలేదు. పోయింది ఆరామ్ అస్తాన్ గారు ఒకడే. ఉమ్, ఆయన అన్ని టీవీలలో కనపడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన 600 650 శాంపుల్ పర్ కాన్స్టిట్యున్సీ 174 కాన్స్టిట్యున్సీలు తీసుకున్నాడు. ఉమ్, వాటిలలో ర్యాండమైజ్ చేసి 500 శాంపుల్ని డేటా కింద వాడుకున్నాడు, స్టడీ చేశాడు. సో 500 ఈజ్ ఎ గుడ్ శాంపుల్ ఉమ్. యాక్యురసీకి, నెంబర్ 1. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కరెక్ట్ అంటారు. కరెక్ట్, 500 ఈజ్ రీజనబుల్లీ గుడ్. ఉహు, తీసుకున్నాడు, తీసుకుని ఆయన చేశాడు. కాబట్టి ఒకటి ఆయన డేటా సైజ్ కరెక్ట్. తర్వాత ఆయన చేసింది అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎగ్జిట్ పోల్ చేయలేదు. ఆయన రిపోర్ట్ ఈజ్ నాట్ ఎగ్జిట్ పోల్, ఉమ్, ఆయన రిపోర్ట్ పోస్ట్ పోల్. కానీ ఆయన రేషనలైజ్ ఎలా చేశాడంటే ప్రీ పోల్ చేస్తూ వస్తూ పోస్ట్ పోల్ డేటా కూడా తీసుకొని దానికి దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, దానికి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ నియోజకవర్గంలో బాగా డిఫరెన్స్ కనపడింది అనుకోండి ప్రీ పోల్కి దీనికి, ఆయన ఉమ్. చుట్టుపక్కల 4 5 నియోజకవర్గాల్లో ఆ ఫ్యాక్టర్ని మళ్ళీ సర్వే చేసి దాన్ని రీకన్సైల్ చేసుకున్నాడు అనమాట. ఓకే. సో ఆయన మెథడాలజీ ఈజ్ గుడ్, ఉమ్, గుడ్ ఇన్ఫాక్ట్ వెరీ గుడ్ కూడా చెప్పొచ్చు. ఉహు, సో ఆయనది ఈ వీటిలన్నిట్లలో మోర్ యాక్యురేట్ అని. తర్వాత ఆయన ఈ తెలుగుదేశం సంబంధించిన మహా టీవీకి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తా పోయారు, ఆయన మహా టీవీ వంశీ అనుకుంటా, ఉమ్. ఆయన ఏదో తప్పు పట్టాలి డిస్క్రెడిట్ చేయాలని చెప్పి ఆయన సక్సెస్ఫుల్ గా దాన్ని తిప్పి కొట్టాడు. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి సజెషన్, ఒక అరగంట ఇంటర్వ్యూ ఉంటుంది మహా టీవీ వంశీ తోటి ఆరామ్ అస్తాన్ గారిది, ఎందుకు ఆయన అది చేశాడు అనేది. సో ఆరామ్ అస్తాన్ది నేను చెప్పినట్టు గుడ్ శాంపుల్ సైజు, రేషనలైజ్ బాగా చేస్తాడు, ప్రీ పోలు ఉమ్. పోస్ట్ పోలు, అండ్ చాలా టైం పట్టింది, 20 రోజులు ఏదో చేశాడు అతను. సో ఇది మోర్ యాక్యురేట్ పోల్. నెంబర్ 2, ఆరామ్ అస్తాన్ గారు నాకు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. యాక్చువల్గా 115+ ప్రెడిక్షన్ పెట్టుకున్నాడు ఆయన 2 రోజులు 3 రోజుల క్రితం వరకు కూడా. ఉమ్. మరి అది ఏ కారణం చేత దాన్ని 94 to 104 తీసుకొచ్చారనేది హీ షుడ్ నో, నాకైతే ఐడియా లేదు. ఉమ్. కానీ ఆయన కొంతమంది డబ్బులకి అమ్ముడుపోయి ఇటువంటి సర్వేలు ఇస్తుంటాడంటూ తెలుగుదేశం వర్గాలు నేను ఆరోపిస్తుంది. నేను అనేదండి, తెలుగుదేశం వర్గాలైనా వైఎస్ఆర్సీపీ వర్గాలైనా కమ్యూనిస్ట్ వర్గాలైనా మీరైనా నేనైనా, ఉమ్, అది యాడ్ హోమినం అంటారు, అదొక ఫాలసీ అన్నమాట, అది తప్పు. ఉమ్, అది వెయిట్ చేయొచ్చు, ఇతను తెలుగుదేశం సంబంధించిన వాడు, ఇతను పలానా సంబంధించిన వాడు, పలానా కులం బయాస్ ఉందని పెట్టుకోవచ్చు, కానీ ఉమ్. అది మొత్తంని కవర్ చేయకూడదు. అచ్చా. అతను చెప్పిన దాంట్లో సబ్స్టెన్స్, ఫండమెంటల్స్, డేటా, సైన్స్ ఎంత కరెక్ట్ ఉందని చూసి దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది తప్పిస్తే తెలుగుదేశం కమ్ముడు పోయాడు దానికి కమ్ముడు పోయాడు అనేది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. అచ్చా. సార్, 2019లో కూడా ఆర్ఎం అస్సాం ఇచ్చిన రిపోర్ట్ కూడా అంత కరెక్ట్ గా లేదు అన్నది కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. 136 ఇచ్చాడండి ఆయన, అంటే కరెక్ట్ నో- కాదు. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ పోల్ ప్రిడిక్షన్ అయినా సంస్థలు, క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు, క్రెడిబిలిటీ కోసం చూసే సంస్థలు, రెప్యుటేషన్ కోసం చూసే సంస్థలు ఉమ్, ఆల్వేస్ తక్కువ నెంబర్ ఇస్తాయండి గెలిచే పార్టీకి. ఓకే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వచ్చి గెలిచినా వాళ్ళ రెప్యుటేషన్ నిలబడుతుంది, కానీ ఉమ్. ఎక్కువ చెప్పి తక్కువ వస్తే రెప్యుటేషన్ బాగా డ్యామేజ్ అవుతుంది. సార్, 2019 136 ఇస్తే ను- వైఎస్ఆర్ పైకి 151 వచ్చింది. అవునండి, అదే. సో అతని నిన్న సర్వేలో కూడా మీరు గమనించండి, అది చెప్పిన తర్వాత వివిధ ఉమ్, న్యూస్ ఛానళ్ళకి చెప్తూ దీనికంటే ఎక్కువే వస్తాయి తక్కువ రావు అని చెప్తా ఉన్నాడు. సో ఆయన ఉమ్, ప్రొడిక్షన్ ఈజ్ 104 94 కాదు, ఉమ్. మోర్ దెన్ దట్. ఆయన కన్జర్వేటివ్ గా కట్ చేసుకొని 104కి తెచ్చుకున్నాడు. అచ్చా. నేను చెప్పాను కండి, ఎందుకంటే రెప్యుటేషన్ వాళ్ళకి ఏంటంటే వచ్చిన దానికంటే ఎక్కువ వస్తే రెప్యుటేషన్ పెద్దగా పోదు, ఉమ్, కానీ తక్కువ వస్తే మాత్రం డ్యామేజ్ అవుతుంది రెప్యుటేషన్. సో ఉమ్, ఆయన ఆ మార్జిన్ పెట్టుకున్నాడు, పెట్టుకొని ఐ థింక్ సాక్షిలో చెప్పాడు, ఇంకో ఛానల్ కూడా చెప్పాడు దీనికంటే ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు అని. ఉమ్, ఆ ఎక్కువే వస్తున్న దానికి కూడా ఆయన రీజన్ ఇచ్చాడు, ఎవిడెన్స్ ఇచ్చాడు. ఏం ఉమ్, చెప్పాడంటే చాలా మంది, నేను మొన్న ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు మనం సిఏటిఐ అదే టెలిఫోన్ సర్వేలో ఒక 20-25% మిస్ అవుతుంది అన్నాం అవును. కదా, దాన్ని యాడ్ చేసుకుంటారు, రేషనలైజ్ చేసుకుంటారు. ఉమ్, అలానే ఆయన చెప్పింది బాగా అనిపించింది ఏంటిదంటే ప్రీ పోల్ పోస్ట్ పోల్ చేసేటప్పుడు ఇప్పుడు తండోపతండాలుగా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఓటేశారు అనేది ఒక నెరేటివ్ అవును. తెలుగుదేశం మీడియాలో, లక్షల్లో లక్షల్లో వచ్చారు అని. అది మనం గత ఇంటర్వ్యూలో చెప్పాను నేను క్లియర్గా, లక్షల్లో రాలేదు, ఉమ్, వీరు చెప్పినంత రాలేదు, సంక్రాంతికి వచ్చినంత కూడా రాలేదు అని.
ఉమ్, అదే ఆయన ఆరామ్ అస్తాన్ గారు ఏం చెప్పారంటే పోస్టల్ బ్యాలెట్ ఒకటి బయట ప్రాంతాల నుంచి హైదరాబాదు చెన్నై బెంగళూరు విదేశాల నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళది వారికి దొరకదు కాబట్టి ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళని ఎట్లా రేషనలైజ్ చేశాడు అని ఆయన చెప్పింది రెండు. ఆయన కూడా ఈ టీడీపీ మీడియా చెప్పిన దాంట్లో ఫ్లోలోకి పోయి 10 లక్షలు 15 లక్షలు వచ్చారు అనుకొని కాస్త ఇదయ్యాడు. కానీ టోల్ గేట్ల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి రైల్వే ఏమంటారు టికెట్లు రిజర్వేషన్లు బస్సు రిజర్వేషన్ బస్ టికెట్ అంతా ఆయన డేటా తెప్పించుకొని చూస్తే ఆయన అంచనా ప్రకారం మాక్సిమం 3,40,40,000 మంది వచ్చారు. ఓకే. మనం గత ఇంటర్వ్యూలో కూడా మనం అనుకున్నాం అదంతా. కానీ వాళ్ళు చెప్పేది 31 లక్ష వరకు వచ్చారని చెప్తున్నారు వాళ్ళు. అది కంప్లీట్ గా బోగస్. నేను గత ఉమ్, ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు. అంటే ఆయనేమో డేటా తోటి చెప్పాడు, నేనేమో చూసి చెప్పాను. ఉమ్, సంక్రాంతికి జామ్ అయినట్టు ఇక్కడ టోల్ గేట్ల దగ్గర జామ్ కాలేదు, లేదు స్మూత్ గా కాలేదు. వెళ్ళిపోయింది. తర్వాత ఆయన కూడా చెప్పాడు 1,00,000 మంది రావాలంటే 20,000 కార్లు కావాలని. ఉమ్, అంత నెంబర్లు రాలేదు. ఉమ్, ప్రతి టోల్ గేట్ దగ్గర ఆయన ఆ రోజు చెక్ చేస్తే 30,000 వెహికల్స్ పోయినాయి. దాంట్లో లారీలు బస్సులు ఆటోలు అన్నీ కలుపుకొని. సో 3,40,40,000. సరే ఏదేమైనా ఆ మిస్ అయ్యారు వాళ్ళు. ఈయన అనాలిసిస్ లో దొరకరు కాబట్టి ఆయన ఎలా రేషనలైజ్ చేశాడంటే ఈ బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటేసిన వారందరూ ఉమ్, 80% కూటమికి వేశాడు. ఓకే. అందుకనే ఆయన చెప్పేది ఇంతకంటే ఎక్కువ వస్తే తప్పిస్తే తక్కువ అంటే ఏదైనా మార్జిన్ ఉంటే అదంతా కూటమికి వేశాడు. ఉమ్, పోస్టల్ బ్యాలెట్ కూడా ఆయన 80% కూటమికి వేశాడు. ఉమ్, అర్థమైందండి. అవును, అవును. ఇవన్నీ వేయంగా ఆ నెంబర్ వస్తుంది. కానీ ఉమ్, మనం రీజనబుల్ గా మాట్లాడితే 80% పడవండి. దానికి నేను ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ దగ్గర ఐపాక్ దగ్గర ఆరామస్థాన్ గారి కంటే కూడా ఎక్కువ యాక్యురేట్ డేటా ఉంది. ఎందుకంటే పథకాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఉమ్, వారు హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో అందరూ ఉన్నత వర్గాలు ఉండరండి. అవును. మధ్య కరెక్ట్ అండి. తరగతి దిగువ మధ్య తరగతి దిగువ తరగతి వారు కూడా వచ్చారు ఈ 3,40,40,000లో. ఉమ్, సో వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆ డేటా మోర్ యాక్యురేట్ ఉంది. ఎందుకంటే లబ్ధిదారులు వాళ్ళ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఆ ఉమ్, లబ్ధిదారులు ఎంతమంది హైదరాబాద్ చెన్నైలో ఉంటున్నారు, ఎంతమంది వచ్చి ఓటేశారు. ఉమ్, ఒకటి పోస్టల్ బ్యాలెట్ పైన పంపు కొడుతూ డప్పు కొడుతూ డబ్బా కొడుతూ కూడా 10 15 రోజుల నుంచి హంగామా చేస్తా ఉన్నారండి. ఉమ్, దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో అన్యాయం జరిగినట్టు వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా అతను ఆరామ్ అస్తాన్ గారు 80% వేశాడు. బట్ ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 80 లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఉమ్, 4,90,000 ఏదో చిల్లర పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయనేది ఉమ్, అందరూ చెప్తున్నది. అవునండి. ఈ పోయినసారి 2 లక్షల చిల్లరది, ఈసారి 4 లక్షలు ఎందుకు పెరిగింది చెప్పండి. నాలుగు అంటే లక్షల యాంటీ తొంభై వేలు గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి. కాదు కాదు. పోయినసారి పోస్టల్ బ్యాలెట్ అంతా 2 లక్షల చిల్లర పడింది. ఓకే. ఈసారి వచ్చే వరకు 4,90,000 ఎంతో పై చిలుకు పడింది. ఈ ఉమ్, ఇంక్రీజ్ చెప్పండి ఎందుకైంది. అంటే ప్రభుత్వాన్ని ఓడించిద్దామనా? కాదు, అందరు ఉమ్, మిస్ అవుతున్నది ఒకటి. ఉమ్, 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన ఉద్యోగులు ఉన్నారు. అచ్చా, వాలంటీర్లు అది టీడీపీ వారు కూడా ఒప్పుకుంటారు. 1,30,000 అంటే ఈ 2 లక్షల చిల్లరకి 1,30,000 అది యాడ్ అయింది. యాడ్ అయింది. ఒక 50,000 హెల్త్ డిపార్ట్మెంట్ లో జగన్ గారి ప్రభుత్వం రిక్రూట్ చేసింది. ఉమ్, 1,80,000 అయింది ఈ 2 లక్షలకి. ప్లస్ ఒక 85,000 90,000 మందో వృద్ధులు దివ్యాంగులు ఉన్నారు. ఉమ్, తర్వాత ఇంకోటి ఏపీఎస్ఆర్టీసీ విలీనం చేశారు చూడండి, అవును. ఆ ఉద్యోగులు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఆ ఉద్యోగుల్లో 60% వైఎస్ఆర్సీపీకి వైసీపీ. పడుతుంది, ఉమ్, వైసీపీకి పడుతుంది. ఉమ్, అయినా ఆరామ్ అస్తాన్ గారు 80% వారికే వేశారు. వేసిన ఎవరికి? తర్వాత కూడా కూటమికి. కూటమికి వేశారు. వేసిన తర్వాత కూడా ఈ నెంబర్స్. సరే నేను చెప్పిన పోస్టల్ బ్యాలెట్ బయట ప్రాంతాల నుంచి వచ్చింది 60-40 పక్కన పెడదాం. ఉమ్, ఈయన 80% వేసిన వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలుస్తుంది దానికి బిగ్గెస్ట్ రీజన్ మనం గత ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకున్నాం. అవునండి. మహిళా ఓటర్లు అంటే మనం జెండర్ గా తీసుకుంటేనేమో మహిళా ఓటర్లలో విపరీతమైన ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఏది ప్రీ పోల్లో కనపడింది, ఎగ్జిట్ పోల్లో కనపడింది, పోస్ట్ పోల్లో కనపడింది. ఉమ్, ఆరామ్ అస్తాన్ గారు వారికి ఐ థింక్ 54.5 55 ఏది ఇచ్చారు. ఉమ్, మహిళలు ఒక 12% మోర్ దెన్ పురుష ఓటర్లు వైఎస్ఆర్సీపీకి వేశారు ఆరామ్ అస్తాన్ ఉమ్, గారి ప్రకారం. పురుషులు ఒక 6% ఎక్కువ వేశారు టీడీపీ కూటమికి అనేది. దానివల్ల 6% ఎక్స్ట్రా పడింది అనేది ఆయన చెప్పేది. ఉమ్, దీన్ని మనం తీసుకునేటప్పుడు క్లారిటీ ఇస్తున్నాం మీకు. ఈ 6% ఇద్దరు ఓట్లు ఈక్వల్ గా పడితే కాదండి, మహిళల ఓట్లు ఒక 8 లక్షలు 9 లక్షలు ఎక్స్ట్రా పడ్డాయి. ఉమ్. సో ఇప్పుడు ఈ 6% అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉంటుంది. ఓకే. ఇద్దరు సరిసమానంగా పడ్డా ఉమ్, 6% మోర్ ఓట్స్ వైఎస్ఆర్సీపీకి. ఉమ్, ఇది సరిసమానంగా పడలేదు. మహిళల ఓటర్లు ఈ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఉమ్, 2,02,00,000 చిల్లర ఎంతో పురుష ఓటర్లు అయితే 2,10,00,000 చిల్లర మహిళా ఓటర్లు పడ్డాయి. అంటే 8-9 లక్షలు ఎక్కువ ఉన్నాయి. అవును.
దాంట్లో కూడా 6% ఎడిషనల్ గా పెట్టుకోండి. ఇదైన తర్వాత ఉమ్, ఆరామ్ అస్తాన్ గారు కన్జర్వేటివ్ ఫిగర్ 54.5, 55 మహిళలకు ఇచ్చారు. ఐపాక్ దగ్గర ఉన్న డేటా ప్రకారం వారికి 8% ఇంక్రీజ్ కనపడుతుంది. ఆరామ్ ఓహో, అస్తాన్ గారు 6%, వాళ్ళు 8%. 8% ఐపాక్ దగ్గర ఉన్న రిపోర్ట్లు, వాలంటీర్ దగ్గర ఉన్న రిపోర్ట్ల ప్రకారం. సో ఈ 6 అనుకోండి, 8 అనుకోండి, ఈ 8% అనేది సిగ్నిఫికెంట్ మార్జిన్. దీన్ని అసలు ఇంపాసిబుల్ నారో డౌన్ చేయటం. అచ్చా. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత కులాల ప్రకారము, అర్బన్ రూరల్ ప్రకారం కూడా చెప్పాడు ఆయన క్లియర్గా డివైడ్ చేసి. ఉమ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డీస్ ఇది సాలిడ్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్. అవును. కమ్మాలు, బీసీలు టీడీపీ ఓట్ బ్యాంక్ ఉండాలి. ఇప్పుడు కాపులు యాడ్ అయ్యారు. ఉమ్, ఇదంతా సరే, కాపుల్లో డివైడ్ ఉందని చెప్పారు ఆయన. మనం కాపులు కూడా ఇంక్లూడ్ చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ ఇంజనీరింగ్ వల్ల బీసీలలో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇటు షిఫ్ట్ అయింది. అంటే వైఎస్ఆర్సీపీ తన ఓట్ బ్యాంకును రీటైన్ చేసుకోవడంతో పాటు అదనంగా ఓటు బ్యాంక్ తెచ్చుకుంది. టీడీపీ తన ఓటు బ్యాంకు కోల్పోయింది. కోల్పోయింది కొద్దిగా. ఉమ్, రెండోది ఆయన చెప్పింది అర్బను, రూరల్. ఉమ్, రూరల్లో సిగ్నిఫికెంట్ గా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడింది, అది అందరూ ఒప్పుకునేది. ఉమ్, అర్బన్ లో వీళ్ళకి పడింది. ఇక్కడ కూడా ఆయన చెప్పింది ఏంటిదంటే, అర్బన్ లో ఎక్కడైతే ఓసీ కమ్యూనిటీలు లేదా మధ్యతరగతి అబవ్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీల దగ్గర పోలింగ్ చాలా తక్కువైంది. అర్బన్ లో కూడా ఉమ్, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉందో, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు లబ్ధిదారులు ఉన్నారో పథకాలు, ఆ బూత్లలో చాలా హై పర్సంటేజ్ పోలింగ్ జరిగింది. ఇదే ఫ్యాక్టర్ రూరల్లో కూడా కనిపించింది. ఎక్కడైతే కూటమి ఓట్ బ్యాంక్ ఉందో, ఉమ్. కులాల పరంగా అనుకోండి, లబ్ధిదారుల పరంగా, అక్కడ ఆయన ఆయన చెప్పింది ఏంటిదంటే, ఫార్వర్డ్ క్యాస్ట్లు ఉన్న దగ్గర 70% పోలింగ్ అయింది. ఎస్సీ ఎస్టీలు ఉన్న దగ్గర 90% పోలింగ్ అయింది. మైనార్టీలు ఉన్న దగ్గర 80% ప్లస్ పోలింగ్ అయింది. అంటే బూత్ వారీగా కూడా ఆయన ఇచ్చాడు నిన్న. సో కూటమికి ఏదన్నా ఫేవరబుల్ డెమోగ్రఫీ ఉందంటే అర్బన్, ఎడ్యుకేటెడ్, మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు, యూత్, ఓకే. వారి నెంబర్ ఓవరాల్ గానే తక్కువ ఉమ్, కంపేర్ టు వైఎస్ఆర్సీపీ లబ్ధిదారులు, ఉమ్. వృద్ధులు, మహిళలు, రూరల్ ఏరియాకి. కూటమికి అడ్వాంటేజ్ ఉన్న దగ్గర కూడా ఆ బూత్లలో తక్కువ పోలింగ్ జరిగింది అనేది ఆయన చెప్పిన విశ్లేషణ. ఓకే. సార్, మీరు ఇందాక అంటున్నట్టుగా చెప్తున్నట్లుగా వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, రెడ్డిలు మైనారిటీ, ఖచ్చితంగా, మైనార్టీస్ అందరు కూడా సాలిడ్ గా వేశారు. కూటమికి కమ్మతో పాటు బీసీలు, కొంత కాపులు, కాపులు అంటున్నారు. కాపులు కాపు కాపు కమ్యూనిటీ కంప్లీట్ గా కూటమి అనుకున్న ఈ సమయంలో కాపులు ఎందుకు దూరం అనుకోవచ్చండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ అంటే కూడా దీన్ని మనం రెండు సినారియోలో కోణాలు చూడు. చెప్పుకుందాం. ఉమ్, కూటమి కోరిక మేరకు కంప్లీట్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం, అవును. కాపులది. అది కాలేదు. అది అయినా కానీ ఎందుకు కాలేదని అడుగుతున్నా. ఆ, ఇప్పుడు కాసేపు కొంతమంది ఆనందానికి మనం చర్చించుకుందామండి. ఉమ్, కాపు ఓట్ బ్యాంక్ బాగా ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం, 80% పడింది అనుకుందాం. ఇక్కడ కాపులు కంటెస్ట్ చేసిన దగ్గర, జనసేన కంటెస్ట్ చేసిన దగ్గర 100% వేసుకుంటూ, టీడీపీ ఉమ్, కంటెస్ట్ చేసిన దగ్గర 80% వేసుకున్నా, ఉమ్, జగన్ గారు రీటైన్ చేసుకున్న ఓట్ బ్యాంక్, యాడ్ అయిన ఓట్ బ్యాంక్ అంటే శెట్టి బల్జలు, యాదవాసు, గౌడాసు, మోస్ట్ ఉమ్. బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు, ఈ నెంబరు దాన్ని మ్యాచ్ అవ్వట్లేదు. ఓహో. 100% వేసుకున్న అవ్వట్లేదు. అయితే ఆరామస్తాన్ గారు చెప్పింది ఏంటంటే టోటల్ గా ట్రాన్స్ఫర్ కాలేదు అని. ఉమ్, పవన్ కళ్యాణ్ గారికి 50-60 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ 30 తెచ్చి, 24 తెచ్చి, 21 తెచ్చే వరకు కాపు కమ్యూనిటీలో కాస్త అలజడి వచ్చింది. ఉమ్. దానివల్ల తెలుగుదేశం కంటెస్ట్ చేసిన దగ్గర ఓట్ అంత ట్రాన్స్ఫర్ కాలేదు. కానీ అచ్చా. జనసేన కంటెస్ట్ చేసిన దగ్గర మాత్రం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆరామస్తాన్ గారి విశ్లేషణ. అచ్చా. ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే మీరు అన్నట్లుగా జూన్ 9న జూన్ 4. జూన్ 4న వస్తుంది. 9. జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయితే ఖాయం. దీంట్లో కూడా కొన్ని ఆరామస్తాన్ గారి దాంట్లో కాస్త నేను డిఫర్ అవుతుంది. అంటే అది అవును అనిపిస్తుంది, కాదనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ అనేది కాస్త ఎంపీకి వచ్చే వరకు స్ప్లిట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఓట్ని అనేది చెప్తున్నాడు. ఉమ్, అది నాకు అంత నమ్మశక్యంగా కనపడతలేదు. ఉంటదేమో ఓకే. స్ప్లిట్, కానీ ఆయన ఉమ్. చెప్పినట్టు 1-1.5% అనేది అంటే మేబీ కడపలో ఉంటది కానీ కడప అక్కడ ఒకటేనండి. కనపడట్లేదు అవును. కనపడట్లేదు. అంటే ఆయన నెల్లూరు పర్టికులర్ చెప్పాడు విజయసాయి రెడ్డి గారు ఓడిపోతారు అని. నాకు ఉమ్, తెలిసి ఆయన ఎందుకో చెప్పలేదు కానీ ఆ 2-3% కాంగ్రెస్ కనుక స్ప్లిట్ చేస్తే లోక్సభలో ఆయన చెప్పేది. ఉమ్, బట్ అది నాకు అంత కన్విన్సింగ్ గా లేదు. ఉంటది కానీ ఆయన చెప్పేంత ఫ్యాక్టర్ ఉండదు అని. ఓకే. మీకు
ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి ఏం చెప్పాడంటే కొన్ని పర్టికులర్ పేరుతో చెప్పారు. సుజనా చౌదరి ఉమ్, గారు గెలుస్తారు, సీఎం ఉమ్, రమేష్ గారు గెలుస్తారు, మన కామినేని శ్రీనివాస్ గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో గెలుస్తారు అన్నారు. ఉమ్, ఈ దాంట్లో కూడా కాస్త డౌట్ఫుల్గా ఏం కనపడుతుంది అంటే ఆర్ మస్తాన్ గారు ఇది వెరీ ప్రామినెంట్ ఫిగర్, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అండి ఈ సర్వేలో. అవును. ఆయన గతంలో చాలా మంది పెద్ద నాయకులతో కలిసి పనిచేశారు, ఈ పార్టీలతో కలిసి పనిచేశారు. సో ఆయనకి ఏదైనా పర్సనల్ రిలేషన్ ఉండి ఉమ్, అది ఓడిపోతుంది అని చెప్పడం ఇష్టం లేక ఏమైనా చెప్పాడని నాకు డౌట్. ఉమ్, ఎందుకంటే నాకు సీఎం రమేష్ గారు గెలుస్తారన్న ఇది ఉంది కానీ సుజనా చౌదరి గారిది కాస్త డౌట్. డౌట్. అంటే 100%, అంటే ఆయన మొదలు పెట్టినప్పుడు అయితే చాలా వీక్ ఉండాలి, ఉమ్, ఎండింగ్కి వచ్చే వరకు మాత్రం చాలా కష్టపడి చాలా పంచి చాలా ఖర్చు పెట్టి వచ్చాడని అంటున్నారు. కానీ కాస్త అక్కడ ఎందుకంటే మైనారిటీ ఓట్లు బాగుంటాయి, తర్వాత నగరాలు గవర్నర్ రెండు కమ్యూనిటీలు ఉంటాయి. ఓకే, ఆ రెండు విజయవాడలో. వైఎస్ఆర్సీపీతో ఉన్నాయి, అంతా కలిపి 70-80 వేలు ఓట్లు ఉంటాయి. ఓకే. సో అది కాస్త డౌట్. తర్వాత కుప్పం నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వెరీ వెరీ టైట్, చంద్రబాబు నాయుడు బయటపడతారేమో కానీ ఉమ్, భారీ మెజారిటీలు రావనేది. కానీ ఆరామస్థాన్ గారు భారీ మెజారిటీ వస్తుంది, భారీ అనలే కానీ మంచి మెజారిటీ తోటి బయటపడతారు అని అన్నారు. సో ఈ ఈ లోకేష్. ఒక్క విషయం. లోకేష్. లోకేష్ గారు పిఠాపురం నేను ముందు నుంచి చెప్పట్లేదండి. ఉమ్, ఎందుకు చెప్పట్లంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ బాగా కనపడుతుంది. లోకేష్ ఉమ్, గారిది గెలవచ్చేమో కానీ కరెక్ట్గా తెలియట్లేదు, అనాలిసిస్ చేద్దాం అంటే గ్రౌండ్ నుంచి తెలియట్లేదు ఉమ్, ఇన్ఫర్మేషన్ లోకేష్ గారిది వచ్చేవారు. ఆరామ్ అస్థాన్ గారు 500 శాంపుల్ అంటే 650 తీసుకుని 500ని చేసుకున్నారని చెప్పారు. ఉమ్, ఉమ్, నాకు ఇన్ఫర్మేషన్ ఐపాక్ టీము ఎగ్జిట్ పోల్ ఒక రోజు మాత్రమే 2,40,000 తీసుకున్నారు. అంటే ఓకే. ఓ, 170, 2,40,000 డివైడెడ్ బై 175 వేసుకోండి. 240,000. అంటే 1,300 శాంపుల్ చేశారు ఐపాక్ వాళ్ళు. సో ఉమ్, ఆరామ్ అస్థాన్ గారి కంటే ఐపాక్ వాళ్ళది మోర్ యాక్యురేట్ ఉంటుంది. అంటే దాదాపు 1,400 శాంపుల్ పర్ కాన్స్టిట్యున్సీ. తర్వాత వారు చేసింది ఏంటంటే వారి సర్వే చేస్తున్న టీంకి యాప్లు ఇచ్చారు. ఆ యాప్లో జియో ఫెన్సింగ్ ఇవి పెట్టారు, అంటే అతను ఆ బూత్ దగ్గరే చేస్తున్నట్టు రికార్డ్ అవుతుంది, లాగ్ అవుతుంది అనమాట. అవును. సో పక్కకు పోవడం వదిలిపెట్టడం ఉండదు. సో మోర్ యాక్యురేట్ ఐపాక్. ఉమ్, అయితే ఆ ఆరామ్ అస్థాన్ గారు ఎగ్జిట్ పోల్ చేయలేదు కానీ ఐపాక్ టీం ఎగ్జిట్ పోల్ చేసింది. సో ఉమ్, వారికి ఆ సిగ్నిఫికెంట్ నెంబర్లు కనిపించింది, 58-56% ఓట్ షేర్ కనిపించింది ఎగ్జిట్ పోల్ రోజు. ఉమ్, మళ్ళీ పోస్ట్ పోల్ చేస్తా ఉంటే వాళ్ళకు కూడా తగ్గి 52-53 దగ్గరకు వచ్చింది. అంటే దానికి 2-3 కారణం. అంటే ఫస్ట్ థియరీ ఏంటిదంటే జనాలకు తెలవాల్సింది, ప్రీ పోల్ యాక్యురేటా, ఎగ్జిట్ పోల్ యాక్యురేటా, సింపుల్. పోస్ట్ పోల్ యాక్యురేటా అని ఉండదండి. చాలా మంది థియరీలు ఎగ్జిట్ పోల్ చాలా ఎక్కువ యాక్యురేట్ ప్రీ పోల్ కంటే, పోస్ట్ పోల్ ఎక్కువ యాక్యురేట్ అని ఉంటారు. అలా ఉండదండి. ఇది ఎలా ఉంటదంటే ఎగ్జిట్ పోల్ రోజు కాస్త అప్పుడే వేసి వస్తారు. ఫియర్ ఇప్పుడు ఎలక్షన్కి చాలా ముందు ఉంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా బయటపడరండి. దగ్గరకు వచ్చే కొద్దీ కాస్త బయటపడుతుంటారు. దాంట్లో దగ్గరకు వచ్చిన టాక్ వచ్చింది అనుకోండి ప్రభుత్వం ఓడిపోతుంది అని, కాస్త ఎక్కువ బయటపడతారు. ఎగ్జిట్ పోల్ రోజు ఇంకాస్త ఎక్కువ బయటపడతారు. పోస్ట్ పోల్ అప్పటికి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రాంక్గా చెప్తారు అనేది. అయితే ఇక్కడ ఉమ్, ఏమైందంటే మనకు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్లో కాస్త తేడా పడిందండి. పల్నాడు, చంద్రగిరి, అదే ఎక్కడో అల్లర్లైనవి అవును. విపరీతం. మాచర్ల. మాచర్ల, అదే పల్నాడు ఇక్కడ అల్లర్లు ఒకటి అవటము. ఉమ్, రెండోది టీడీపీ మీడియాలో స్పిన్ చేస్తా పోయారు, కూటమి 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 అని. కాస్త ఊర్లలో టాక్ వచ్చింది, దాంతో పోస్ట్ పోల్లో ఎక్కువ బయటపడలేదు ఉమ్, జనాలు. కాస్త మళ్ళీ తగ్గి చెప్పారనమాట, మరీ ఫ్రాంక్గా చెప్పలేదు, బయటపడలేదు. ఇది యాక్చువల్గా జరిగిన సినారియో మన దగ్గర. సో ఐపాక్ దగ్గర ఉన్నది ఎగ్జిట్ పోల్ 58% చూపెడుతుంది, ఉమ్, పోస్ట్ పోల్ వచ్చేటప్పటికి 52-53 చూపెడుతుంది. ఉమ్, బట్ ఆరామస్థాన్ గారి కంటే డబుల్ శాంపుల్ సైజ్ ఐపాక్ దగ్గర ఉంది. ఓకే. కాబట్టి మోర్ యాక్యురసీ ఐపాక్కి. అంటే తెలుగుదేశం మీడియాలో వేసినట్టు కేకే సర్వే ఒకటి, ఉమ్, ఇండియా టుడే మై యాక్సిస్ ఒకటి, ఇంకోటి ఏదో స్వీప్ చూపెట్టారు. అంటే ఉమ్, వైఎస్ఆర్సీపీ తుడుచుకబెట్టిపోతుందని. అవును. వారిచ్చిన లోక్సభ సీట్ల ప్రకారము రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అరకు అని. ఉమ్, కాబట్టి మీరు దాన్ని తీసి పక్కన పెట్టవచ్చు. రెండోది ఆ యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా పైన ఒక అతను ట్వీట్ పెట్టాడు. అతను బీహార్లో ఎల్జేపీ అని ఒక పార్టీ ఎన్డీఏ కూటమి ఉంటుంది, దానికి ఉమ్, 4-6 సీట్లు ప్రిడిక్షన్ ఇస్తే 6 ఉమ్, కంటెస్ట్ చేసింది 5 సీట్లు. ఉమ్, ఈయన 6 సీట్ల ప్రిడిక్షన్ ఇచ్చారు. ఒక ఉమ్, ఆయన ఆయన ట్వీట్ చేసి రిప్లై పెట్టాడు ట్విట్టర్లో, తాగి చేసావా సర్వే అని. కాబట్టి తెలుగుదేశం కూటమికి ఇచ్చింది వీరు. ఇంకో ఆయన ఉమ్, కేకే సర్వే 14 సీట్లు కూడా డౌట్ వైఎస్ఆర్సీపీ కానీ, కడప ఉమ్, జిల్లాలో 3 సీట్లు ఇచ్చాడు వైఎస్ఆర్సీపీ. అంటే ఉమ్. కరుడు కట్టిన తెలుగుదేశం వ్యక్తులు కూడా నమ్మరు అది.
కడపకు సార్ మరి 3 సీట్లే వస్తాయి. సార్ మీరు అలా ఆ విధంగా మరి కామెంట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ గారు సార్ ఈసారి రాదు అని చెప్పారు కదా. ఈ ప్రశాంత్ కిషోర్ మనం మాట్లాడుకున్నాం కదండి, కిల్బిల్ పాండే. అంటే వీరంతా జనరలైజ్ స్టేట్మెంట్లు చేస్తుంది. నేను చెప్పింది అదేనండి, ఒక సంస్థ క్రెడిబిలిటీ. నేను ఇప్పుడు అన్నాను యాక్సిస్, మై ఇండియా, వీరు బీజేపీ పక్షపాతం అని ఒకటి, లేదా అవును. బీహార్లో తప్పు చేశారని, అవి ఫ్యాక్టర్లే తప్పిస్తే ఏపీలో చెప్పి నిజమా కాదనడానికి ఆ సర్వేలోకి వెళ్ళి అందులో ఉన్న సబ్స్టెన్స్ ఫండమెంటల్స్ ని చూడాలి. ఓకే. అందుకే మనం డిస్కస్ చేసి ఆరా మస్తాన్ గారు ఫండమెంటల్స్ తోటి చెప్పారు. ఉమ్. దాన్ని చెప్తే నేను ఐపాక్ ఫండమెంటల్స్ మీకు చెప్పాను నేను. అదే అదే. ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే సర్వేలు చూసేటప్పుడు, ఈ రిపోర్ట్లు చూసేటప్పుడు చాలా మంది 2014లో రైట్ అయింది, 19లో రైట్ అయింది, 9లో పోయింది, 8లో ఉమ్. రైట్ అయింది, కర్ణాటకలో పోయిందని ఇట్లా చూసిన దానికంటే ఫండమెంటల్స్ ఏం చెప్తా అంటే, ఈ జనరేషన్కి ఉందో లేదో కానీ మన పాత జనరేషన్ అందరికీ వెనకటికి మట్కా అని ఆట ఉంటుంది, నెంబర్స్ అవును. ఆట అంటారు, సట్టా అవును. మట్కా అని. ఎక్కడ బొంబాయి దా- నుండి నెంబర్ వస్తుంది బొంబాయి ఆడుతుంటారు. నుండి నెంబర్ వస్తుంది. వీడు జూదం వేస్తాడు పందెం నెంబర్ పైన. ఆ, వీరి మట్కా బీటర్లు ఉన్న ఏరియాలో కన్సల్టెంట్లు ఉంటారు, ఆ, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లాగా. అవును. ఈ కన్సల్టెంట్ పోతే వాడు చెప్తాడు అనమాట, 2018లో శ్రీరామనవమి ఏప్రిల్ 23 వచ్చింది, ఉమ్. 2024 కూడా 23 వచ్చింది, అప్పుడు జూన్ 2వ తారీఖున మట్కా ఆటలో నెంబర్ 9 వచ్చింది అంటాడు. ఏది పాస్ట్ హిస్టరీ లెక్క పెట్టేది గ్యాంబ్లర్స్ ఉమ్. వాళ్ళది. అనగానే ఉమ్. వీడు 9 మీద కాస్తుంటాడు. ఆ, అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఉమ్. కాబట్టి పాస్ట్ క్రెడిబిలిటీ లేదు, ఓన్లీ వెయిటెడ్ ఫ్యాక్టర్ లేదా సింగిల్ నెంబర్ లెటర్. మీకు తెలుసు కదండి, ఉమ్. ఏందో అంజనం వేసుకొని లెక్కలేస్తారు. మీరు అక్కడ పోతే మట్కా బీటర్ల బయట ఓడు చిలక జోస్యము, ఓడు గవ్వల అంజనము, ఓడు క్యాలెండర్ పెట్టుకొని క్యాల్కులేటర్ పెట్టి నెంబర్ చెప్తుంటాడు, ఆ, ఇది వస్తుంది ఇది వస్తుంది అని. కాబట్టి నిన్న వచ్చిన సర్వేలు బై అండ్ లార్జ్ మ్యాక్సిమం మట్కా ఆటలాగా అనిపించింది నాకు. ఓకే. మొత్తమే తీసుకుంటే రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ఏ సర్వేలు తీసుకున్నా కొన్ని సర్వేలు మాత్రమే క్రెడిబిలిటీ ఉన్నాయంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. గత చరిత్ర మర్చిపోయి ఇప్పుడు తీసుకుని వాళ్ళు చేసిన శాంపిల్స్ ప్రకారం ఆయనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఎం మస్తాన్ రావు సర్వే అనేది కరెక్ట్ గా ఉంది. మిగతా సర్వేలు కూడా అటు ఇటు కనిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే జూన్ 4 ఉదయం 10 గంటలకి ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు వేచి చూడండి. సర్వే రిపోర్ట్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.